గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే రిజర్వేషన్లపై గెజెట్ రిలీజ్ చేశారు జిల్లాల కలెక్టర్స్. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రిజర్వేషన్ల లిస్టులు ఇవ్వనున్నారు పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్స్. ఇక కోటా ఖరారు కావడంతో ఆశావహులు పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్లో మొత్తం 3 దశల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం జెట్ స్పీడ్ గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. గ్రామం, వార్డులు ఏ సామాజిక వర్గానికి కేటాయించారో తేలిపోయింది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, జోగులాంబ గద్వాల, మెదక్ వంటి అనేక జిల్లాల్లో కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. పలు జిల్లాల నుంచి హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్కు రిజర్వేషన్ల జాబితాలు అందాయి. అన్ని జిల్లాల నుంచి లిస్టులు వచ్చిన తర్వాత పరిశీలించి వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు పిఆర్ అధికారులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లు 50% దాటొద్దని పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన 46 జీవోలోని మార్గదర్శకాలకు తగ్గట్టు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళలకు కేటాయించిన స్థానాల వివరాలను అనెక్సర్స్ రూపంలో ప్రకటించారు. గ్రామాలు, వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల పూర్తి డీటెయిల్స్ ఆయా మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు అధికారులు. రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆశావహులు తమ మండలంలో సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎన్ని స్థానాలు దక్కాయో తెలుసుకునే పనిలో పడ్డారు. రిజర్వేషన్ కలిసొచ్చిన వారు పోటీ చేసేందుకు అన్ని రెడీ చేసుకుంటున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల జాబితాలు హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్లో అధికారులు ఇస్తున్నారు. డిపిఓలు స్వయంగా వచ్చి సీల్డ్ కవర్లో రిజర్వేషన్ల జాబితాలను అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి రిజర్వేషన్ల లిస్టులు చేరగా మిగిలిన జిల్లాల నుంచి అందనున్నాయి. అన్ని జిల్లాల నుంచి జాబితాలు వచ్చిన తర్వాత పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు. మరోవైపు రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల లెక్క తేలింది. ప్రస్తుతం గ్రామీణ ఓటర్లు 1,67,03,173 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 81,65,899 మంది కాగా మహిళలు 85,36,770 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో గ్రామ పంచాయతీల వారీగా వార్డుల విభజన, ఓటర్ల తుది జాబితాను అధికారులు రిలీజ్ చేశారు. ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి అధికారులు పరిష్కరించారు. ఆదివారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ఫోటోలతో తుది ముసాయిదా ఓటర్ జాబితాలను ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,474 పోలీస్ స్టేషన్లు, 15,522 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. రాష్ట్రంలో 12,733 సర్పంచ్ స్థానాలకు 1,12,288 వార్డులకు ఎలక్షన్స్ జరగనున్నాయి. మొత్తం 3 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వెబ్కాస్టింగ్ కు అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు, లైవ్ వెబ్కాస్టింగ్ కోసం జిల్లాల వారీగా టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటికే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాల వారీగా వెబ్కాస్టింగ్ సెంటర్ల వివరాలు కూడా పిఆర్ కమిషనరేట్కు చేరింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు హైకోర్టులో విచారణకు రానుంది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, పంచాయతీలో 50% రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు కూడా ఇచ్చామని న్యాయస్థానం దృష్టికి పిఆర్, ఆర్డీ శాఖ తీసుకెళ్లనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని, ఇటీవల ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు వివరించనుంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పనుంది.